ఇక్కడ చూడండి 7 రకాల ఇశ్రాయేలు ప్రజల్ని ఎటువంటి ప్రజల నుంచి కాపాడారు, రక్షించారు, విడిపించారు. 7 రకాల ప్రజల్ని మరి అక్కడ నాశనం చేసి మరి అడ్డు లేకుండా తీసివేసి, వింటున్నారా, ఇశ్రాయేలు ప్రజల్ని కనాను ప్రాంతాల్లోనికి నడిపించారు. వినండి, ఎన్ని రకాలు? 7 రకాలు. తర్వాత ఏం చేయమన్నారు? వారిని నీకు అప్పగించినప్పుడు ఏం చేయాలి? నోరు కొట్టుకుంటాడు, వామ్మో ఇదేం దేవుడు, ఏం పనులు చేయమన్నాడు. అవునా కదా? చాలామందికి ఈ రోజుల్లో బైబిల్ చదువుతుంటే అర్థం కావట్లే వాళ్ళకి. ఏంటి మీ దేవుడు ఇట్లా చెప్పాడు, అట్లా చెప్పాడు అని. అర్థమైందా? మరి అదే దేవుడు మరొక మాట చెప్పాడు. ఏం మాట? మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 38వ వచనం చదవండి. అందరూ చదవండి. కంటికి కన్ను, అందరూ దేవుని వాక్యాన్ని చూసి చదవాలి. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అందరూ చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, ఎవరు చెప్తున్నారు? ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి ప్రభువే, ఆ ధర్మశాస్త్రానికి కర్త అయిన ఆధర్. ఆధర్ అంటే ఏమంటాం తెలుగులో? ఏంటి? రచయిత. రచయిత, రూపకర్త ఆయనే చెప్తున్నారు. ఒకప్పుడు ఏం చెప్పారు? కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? అదే మాట చాలా సంవత్సరాల తర్వాత ఏమని చెప్తున్నారు? నేను మీతో చెప్పున్నదేమనగా, దాని అర్థమేమనగా అంట్లా. ఏంటిది? నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక. తర్వాత చదవండి. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఇదేంటండి, అక్కడ ఆ మాటలకి ఇక్కడ ఈ మాటలకి అసలు పొంతనే లేదు అనుకుంటారు. అవునా కదా? మళ్ళీ త్రిప్పుము. ఎవడైనను, చదవండి, ఎవడైనను, గట్టి చదవాలి అందరూ. ఎవడైనను, నోరున్న వాళ్ళందరూ, చదువు ఉన్న వాళ్ళందరూ చదవండి. బైబిల్ చూసి చదవండి. అక్కడ చూసి కాదు. బైబిల్ తీయండి, మీ బైబిల్లో చదవండి. ఎవడైనను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొని కోరిన ఎడల వానికి నీ పైవస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగు వానికిమ్ము. నిన్ను అప్పు అడగగోని వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. రోమ 12లో ఏముంది? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి. నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారం పెట్టు. దాహము కొని ఉంటే నీళ్ళివ్వు. ఎవరు చెప్పిన మాటలు? ఆ దేవుడు చెప్పిన మాటలే. ఎందుకు చెప్పావయ్యా, ఇది మాకు అర్థం కావట్లేదని శిష్యులు అడిగి యేసుప్రభువాని అడిగి తెలుసుకున్నారు. మానవుడు ఎప్పుడైనా సరే ఎవరిని అడగాలి? ఒక పుస్తకంలో అది అర్థం కాకపోతే ఎవరిని అడగాలి? చివరికి ఎవరిని అడగాలి చెప్పండి? వీళ్ళని అడుగుతావు, టీచర్లను అడుగుతావు, బాగానే ఉంది. చివరికి ఎవరికి అర్థం కాకపోతే ఎవరిని అడగాలి? దేవుడిని పాట పాడుకుంటూ కాదు, రాసిన ఆయన్ని. చెప్పండి మాట. ధర్మశాస్త్రం రాసిన ఆయన్ని అడగాలి. అవునా కాదు? ఆధర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ ఉద్దేశంతో రాసావయ్యా, అది అసలు ఏంటయ్యా దాని అర్థం? మానవులు దేవుని వాక్యం అర్థం కాని వాళ్ళు ఎవరిని అడగాలి? ప్రభువుని అడగాలి. ఎందుకయ్యా ఇట్లా రాసావు, ఏంటి మాకు అర్థం కావట్లేదు? మరి అప్పుడేమో కంటికి కన్ను అన్నావు, పంటికి పన్ను అన్నావు. అవునా కాదు? నిన్ను చంపిన వాడిని నువ్వు చంపాలన్నావు.
మరి నీ శత్రువుల్ని నాశనం చేయాలన్నావు, అదన్నావు, ఇదన్నావు, వారి విగ్రహాలను పడగొట్టాలన్నావు, కాల్చివేయాలన్నావు, బలిపీఠాలను పడగొట్టాలని చెప్పావు, ఇవన్నీ చెప్పావు కదయ్యా. మరి ఇప్పుడు ఇట్లా చెప్తున్నావేంటి అని అంటే చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము. శిష్యులు అడిగి వాళ్ళు మరి మంచి సమాధానం తీసుకున్నారు. చూడండి 7వ వచనం చదవండి. అందుకు వారు శిష్యులు ఏమడిగారు? అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడుగా. కాబట్టి మోషే ద్వారా కఠినమైన మరి నిర్ణయాలు, కఠినమైన ఆజ్ఞలు మరి ఇచ్చావు కదా, మరి అవన్నీ ఎందుకు ఇచ్చావు అని అంటే 8వ వచనం ప్రభు చెప్పినటువంటి మాట. దయచేసి అందరూ చదవండి, దాంట్లో బైబిల్లో చూసి చదవండి. ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చును, కానీ ఆది నుండి అలాగో. అక్కడేముంది? హృదయ కాఠిన్యం. అందరు చెప్పాలి నోటితో, ఏంటి? హృదయ కాఠిన్యమును బట్టి. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది? మానవుడి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి బాలశిక్షకుడిగా ఇవ్వబడింది ప్రియులారా. అయితే మరి ఇప్పుడేం చెప్తున్నారు యేసుప్రభు వారు? మరి ఆ ధర్మశాస్త్రాన్ని సరిగా ఉపయోగించుకున్నామా మానవులం? ధర్మశాస్త్రాన్ని చూసి ఇక నాకన్నా నీతిమంతుడు లేడు అని గర్వించడం మొదలుపెట్టాం. వింటున్నారా ఈ మాట? ఈ ధర్మశాస్త్రాన్ని చూసుకొని నేనేమి అబద్ధం ఆడలేదు, నేనేమి దొంగతనం చేయలేదు, నేనేమి నరహత్య చేయలేదు, ఇంకా నాకన్నా మించిన వాడు ఎవడో లేడు. నీకేం వచ్చేసింది? గర్వం వచ్చేసింది ప్రియులారా. మానవులు స్వనీతి పరులైపోయారు. ధర్మశాస్త్రపు నీతిని అనుసరించి స్వనీతిని పూనుకున్నారు ప్రియులారా. అయితే దేవుడు తన నీతిని, అసలు ఆయన యొక్క ఉద్దేశాన్ని మరి బయలుపరిచారు. ఈరోజు మనతో చెప్పేది ఏంటి అని అంటే ప్రియులారా, ఎవరి హిత్తీయులు, ఎవరి గీర్గాషీయులు, ఎవరి అమోరీయులు, ఎవరి కనానీయులు, పెరిజీయులు, హివ్వీలు, యెబూసీలు, 7 శత్రువులు. చెప్పండి, వీళ్ళు 7 శత్రువులు ఎవరు? నీ చుట్టూ ఉన్న 7 శత్రువుల్ని వెళ్ళి పొడిసేయమనా, చంపేయమనా, నరికేయమనా కాదు. నీలో ఉన్న శత్రువులు 7. ఆత్మీయ విషయం ఏంటి చెప్పండి? 7 ఎవరు వీళ్ళు? 7 రకాల. మొట్టమొదటిగా దీని తర్వాత మనం ధ్యానించుకుందాం. జస్ట్ ఈరోజు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోవాలి. నేను ఎప్పటి నుంచో ఆశపడుతున్నాను. ఎవరు 7 శత్రువులు? మన మీద పనిచేసే 7 శత్రువులు. 7 ఎనిమీస్ ఆఫ్ ఇజ్రాయెల్, 7 ఎనిమీస్ ఆఫ్ ఏ బిలీవర్. కాబట్టి ఒక విశ్వాస జీవితంలో ఎవరు 7 శత్రువులు అని చాలా రోజుల నుంచి నేను ఆశపడుతున్నాను స్టడీ చేయాలని. మరి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. రండి. మొదటిది హిత్తీయులు. ఎవరు హిత్తీయులు అంటే నీలో నాలో ఉన్న భయాలు. చెప్పండి అందరు నోటితో. మొట్టమొదటి శత్రువు ఎవరు? భయం. అది భయం. మన భయం దయ్యానికి బలం. ఏంటి చెప్పండి? మన భయం దయ్యానికి అనుమానాలు, సెంటిమెంట్లు, ఇవన్నీ వాడికి బలం, వాడికి అవకాశం అన్నమాట, వాడి ఆయుధాలు. నువ్వు దేనికి భయపడతావో దానితో భయపడతావు. దేవునికి భయపడేవాడు దేనికి భయపడు. ఈ మాట చెప్పండి అందరు నోటితో. దేవునికి భయపడేవాడు దేనికి భయపడు. అర్థమైందా? చూడది డిస్టర్బెన్స్ వస్తుంది, చూసుకో. ఏంటది? దయచేసి గీర్గాషీయులు అంటే ఎవరు ఇప్పుడు చెప్పండి? నోరు తెరిచి చెప్పాలి. మన భయాలు, అవర్ ఫియర్స్ అండ్ టెర్రర్స్. హిత్తీయులు మొదటి శత్రువులు ఎవరు? హిత్తీయులు. దీంట్లో ఒక ఆత్మీయ సత్యం ఉంది. ఈ 7 శత్రువులను జయింపజేసి కనాను ప్రాంతంలోనికి ప్రవేశించారు. ఒక విశ్వాసి సంపూర్ణ ఎదుగుదలలోకి రావడానికి, సంపూర్ణంగా దేవుడిచ్చినటువంటి మరి కృపను అనుభవించాలంటే 7 శత్రువులను నాశనం చేయాలి. ఎవరు 7 శత్రువులు? మొట్టమొదటిది. అంతేకాకుండా ఈరోజు ఒక విధంగా
మన ప్రభువుని ఏ విధంగా ఆరాధించాలంటే, ఒకప్పుడు నాలో ఉన్న భయం అనే శత్రువుని నువ్వు నిర్మూలన చేసి నన్ను నడిపించావు ఇక్కడికి. అది అర్థమైందా మీకు? హిత్తీయులు అంటే ఎవరు? భయాలు. ఇంగ్లీష్లో టెర్రర్ అండ్ ఫియర్. టెర్రర్ అంటే ఏమనొచ్చండి తెలుగులో? సరే, భయము ఇంకా భయం కన్నా అధిక భయం లాంటిది, రైట్? టెర్రర్. సరే, అది మొట్టమొదటిది. కాబట్టి ప్రభువా, ఒకప్పుడు నాలో ఉన్న భయాల్ని, ప్రతిదీ చూసి భయపడేవాడిని, ప్రతిదానికి భయపడేదాన్ని, వాటిని నిర్మూలన చేసి నన్ను కనాను ప్రాంతానికి తీసుకొచ్చావు. ఈ గొప్ప రక్షణ నాకు అనుగ్రహించావు అని మన ప్రభువుని స్తుతించాలి. రెండవది గీర్ఘాషీయులు. ఎవరు? గీర్ఘాషీయులు మరి శరీరానుసారమైనటువంటి మనస్సు, కార్నాలిటీ. ఏంటి? శరీరానుసారమైన మనస్సు. ఎప్పుడూ శరీరం గురించే ఆలోచించుకోవడం, లేకపోతే వరల్డ్లీనెస్. కాబట్టి లౌకికత్వము, లేకపోతే లోకము కొరకు మరి ఏమంటారు తెలుగులో? లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టడం అన్నమాట. శరీర సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైన వాటి మీద. అంతేకాకుండా టెంపరల్ కంఫర్ట్స్, తాత్కాలికమైనటువంటి సుఖాల మీద మనసు పెట్టేవారంగా ఉంటాం. ఇవి మన మనస్సును లాగి వేసే శత్రువు అన్నమాట. రెండవది గీర్ఘాషీయులు. ఎవరు వీళ్ళు? గీర్ఘాషీయులు. మరొకసారి మనం విపులంగా వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు వాళ్ళు, ఏం చేసేవాళ్ళు, ఎట్లా ఉంటారు వాళ్ళు, ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళ భద్రత ఏంటి, వాళ్ళ మనసు ఏంటి, అవన్నీ ఒకసారి మళ్ళీ వివరంగా మనం ధ్యానించుకుందాం. రైట్? తెలుగులో ఒక మాట ఉంది, అల్ప సంతోషి. చెప్పండి ఈ మాట, నోరు తెరిచి చెప్పాలి. అల్ప సంతోషులు అన్నమాట. చాక్లెట్ తినగానే గంతులేసి అబ్బా చిన్న చిన్న వాటితో సరిపెట్టుకుంటారనమాట. సరే, అంటే ఇవన్నీ దేనికోసం చెప్తున్నాం? ఆత్మీయ విషయాలు. అర్థమైందా? కాబట్టి ఒకప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం? లోకానుసారులుగా ఉండేవాళ్ళం, శరీరానుసారులుగా ఉండేవాళ్ళం. ప్రభువా, ఈరోజు మనం ఎందుకని ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఈ శత్రువుల్ని చెప్పండి. ఒకప్పుడు ఇవన్నీ మన మీద పనిచేసినవి. అర్థమైందా? వాటన్నిటిలో నుంచి మమ్మల్ని విడిపించావు. మూడవది అమోరీయులు. ఎవరు వీళ్ళు? అమోరీయులు. గర్వము. ఏంటి? గర్వము, స్వార్థము, సెల్ఫిష్నెస్. ఏంటి? నాకేం దొరుకుతుంది, నాది, అరే. ప్రైడ్ అండ్ సెల్ఫిష్నెస్. మూడవ శత్రువు ఎవరు? కాబట్టి ఒకప్పుడు ప్రభువా ఎంత గర్విష్ఠురాలుగా గర్విష్ఠుడిగా ఉండేవాడిని. ప్రభువా, ఇదిగో నా గర్వాన్ని అంతటిని అణిచివేశావు, ఇదిగో అని చెప్పి మన ప్రభువుని స్తుతించాలి. మన గతం, మన మీద పనిచేసినటువంటి శత్రువుల్ని మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా వాటన్నిటిలోంచి మమ్మల్ని విడిపించావని ప్రభువుని స్తుతించుదాం. నాలుగవది ఎవరు? కనానీయులు. మెటీరియలిజం, వస్తువుల మీద మనస్సు. ఏంటిది? లేకపోతే లోకంతో కాంప్రమైజ్ అయిపోవటం. పరిశుద్ధత కొరకు నిలబడటం కాదు, ప్రత్యేకత కొరకు నిలబడటం కాకుండా కాంప్రమైజింగ్ లైఫ్. మెటీరియలిజం అండ్ కాంప్రమైజింగ్ లైఫ్. భక్త సింగ్ గారు ప్రత్యేకంగా వీటి గురించి బోధించేవాళ్ళంట. ఇంకా నాకు ఆ పుస్తకం దొరకలేదు, తర్వాత ఇంకా వర్క్ చేయాలని ఆశపడుతున్నా. సరే, ఎవరు వీళ్ళు? కనానీయులు అంటే ఎవరు? వస్తువుల మీద మనసు ఉంచేవారు. మెటీరియలిజం. అర్థమైందా? మెటీరియలిజం. నేను నీకు ఇస్తాను, నువ్వు నాకు ఇవ్వాలి. ఏంటిది? గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. ఏం కావాలి చెప్పండి? గిఫ్ట్లు వింటున్నారా? గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్. గిఫ్ట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మైండ్ దేని మీదకి వెళ్తుంది? మళ్ళీ వాళ్ళు మనకేమి ఇస్తారు? అవునా కదా? సరే, మెటీరియలిజం, కాంప్రమైజింగ్ లైఫ్. లోకంతో రాజీ పడిపోవటం. సొలొమోను కాంప్రమైజ్ అయిపోయాడు తన జీవితంలో. ఐదవది పెరిజీలు. ఎవరు? పెరిజీలు. నోటితో చెప్పండి. ఎవరు?
పెరిజైడ్స్. నోరు తెరవాలందరూ, నోరు తెరవాలి. పెరిజైడ్స్. హూ ఆర్ దీస్ పెరిజైడ్స్? ఎవరు? లిమిటెడ్గా బౌండరీస్ వేసుకొని ఇంత మట్టుకు చాలే, నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, నా స్వార్థం, నేను లిమిటెడ్ బౌండరీస్ అన్నమాట. లేకపోతే చిన్న విలేజ్, స్మాల్ టౌన్. అర్థమైందా? అన్ప్రొటెక్టెడ్. ఏంటిది? అన్ప్రొటెక్టెడ్. ఆ ప్రాంతాలు పెరిజైడ్స్ ఎట్లా ఉండేవాళ్ళు? చిన్న స్థలం, ఇంత చాలే. నేరో మైండెడ్నెస్ అనమాట. ఏంటి? నేరో మైండెడ్నెస్. ఇక ఇతరులని మనం యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఇక కొంత అవగాహన, ఇక తర్వాత దానికన్నా ఎక్కువగా మనం ఆలోచించలేకపోవటం. తర్వాత అన్ప్రొటెక్టెడ్నెస్. కాపుదల లేదు, భద్రత లేని, అంటే వీళ్ళకి చుట్టూ ప్రాకారాలు లేవని. అర్థమైందా మీకు? ప్రాకారాలు లేనటువంటి, భద్రత లేనటువంటి లైఫ్లు. వాటన్నిటి నుంచి ప్రభువా నన్ను విడిపించావు. తర్వాత 6వ వాళ్ళు ఎవరు? హివ్వీలు. ఏంటి? హివ్వీలు. ఎవరు వీళ్ళు? హివ్వీలు అంటే శోధనలకి, ప్రతి శోధనకి లోబడిపోయేవాళ్ళు అనమాట. ప్రతి శోధనకి లోబడిపోయేవాళ్ళు. దేవుడు ఏం ఏర్పాటు చేస్తాడు? శోధనలో నుంచి తప్పించుకొని మార్గాలు ఉంటాయి, తప్పించుకునే అవకాశం ఉంది, తప్పించుకునే శక్తి లోపలే కలుగు చేస్తాడు దేవుడు. అయితే ఈ టెంప్టేషన్స్కి లోబడిపోయినటువంటి వారు, ఫ్లెషీ డిజైర్, శరీర కోరికలు. ఏంటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, మనసంతా వాటి మీదే. భద్రత లేదు, శోధనలో భద్రత లేదు ప్రియులారా. ఏడవది యబూసీలు. ఏంటి? యబూసీలు. వీళ్ళు మరి స్టబ్బాన్ పీపుల్ అన్నమాట. కఠినమైనటువంటి, మెడవంచనటువంటి ప్రజలు, మెడవంచని ప్రజలు. యెరూషలేములో ఉండేవాళ్ళు వీళ్ళు. అయితే వీళ్ళ చుట్టూ పెద్ద పెద్ద ప్రాకారాలు ఉండేవి. మాకేం పర్వాలా, వీ హ్యావ్ ప్రొటెక్షన్. మాకేం పర్వాలా, గోడలు ఉన్నాయి, మాకేం పర్వాలా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మాకేం పర్వాలా, ఆస్తి ఉంది, మాకేం పర్వాలా, ఆరోగ్యం ఉంది అని గర్వంతో ఉండిపోయేటటువంటి వారు స్టబ్బాన్ పీపుల్. ఏంటి? స్టబ్బాన్ పీపుల్. అంతేకాకుండా రెసిస్టెన్స్ టు గాడ్, దేవునిని ఎదిరించేవారు, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆత్మ పని చేయకుండా, దేవుని ఆలోచనలు రాకుండా ఉండేటటువంటి వారు. ఎన్ని రకాలు? ఇవన్నీ వివరంగా చూడటానికి మనకు సమయం లేదు. కానీ ఈ 7 రకాల శత్రువులుండి వీళ్ళు ఎవరంట? సంఖ్యకు బలమును నిన్ను మించిన వారు. ఎవరు వీళ్ళు? చదవండి ఆ మాట. మొదటి అధ్యాయంలో, మొదటి వచనంలో 7:1. అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన వారు వీళ్ళు. ఒకప్పుడు ఇవన్నిటినీ ఎదిరించలేక, పోరాటంతో పట్టించుకునేవాళ్ళు లేక ప్రియులారా ఉన్నటువంటి స్థితిలో నుండి ప్రభు మనల్ని ఆదరించి మరి మునిగిపోతున్నటువంటి వారము, మరి నలిగిపోతున్నటువంటి వారము. సంఖ్యకు లెక్కలేని సమస్యలు. సంఖ్యకు లెక్కలేనన్ని సమస్యలు. బలానికి ఎదిరించలేని బలము. మనకన్నా బలవంతులు. వీళ్ళ పేర్లు మర్చిపోకూడదు. మళ్ళీ చెప్పండి. హిత్తీయులు. చదవండి అందరు తెలుగులో. హిత్తీయులు, గీర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరిజీలు, హివీలు, యబూసీలు 7 జనములను చదవండి నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత. కాబట్టి క్రొత్త నిబంధనలో, సంఘములో, విశ్వాస జీవితంలో, మరి రక్షణలో ఏం చేస్తున్నారు? ప్రభు మనల్ని ఈ 7గురిని వెళ్ళగొట్టి ప్రభువా వీటన్నిటినీ మా మీద అధికారం చేయకుండా వాటి యొక్క బలము నుంచి మమ్మల్ని కాపాడి నన్ను రక్షించుకున్నందుకు నీకు వందనాలని ప్రభువుని స్తుతించాలి. రెండవదిగా ఇక్కడ చెప్పబడినటువంటి వారిని హతము చేయవలెను. ఏంటి? హతము చేయవలను, నిర్మూలన చేయవలను, నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు,
5వ వచనంలో ఏముంది? బలిపీఠంలో పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. ఏంటి దీంట్లో ఉన్నటువంటి ఆత్మీయ విషయం? మన హృదయాల్లో ఉన్న బలిపీఠాలు దేని మీద మనసుందో, ఏంటి ఆ విగ్రహం? ఏంటి ఆ లోకంలో ఉన్న విగ్రహాలు కాదు, లోకంలో ఉన్న విగ్రహాలు కాదు, మన హృదయాల్లో ఉన్న విగ్రహాలు. ఏం చేయాలంటే వాటిని, ఆ బలిపీఠమును పగలగొట్టి వాటి మీద విగ్రహములను కాల్చివేసి. మన హృదయంలో చూసుకుంటే మనకి ఎవరి కాళ్ళకే అర్థమవుతాయి ఏం విగ్రహం ఉందో మనలో, ఏం విగ్రహం ఉందో మనలో. ఎవరికి వాళ్ళకే అర్థమవుతుంది. మనస్సాక్షి చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. దేవుని వాక్యం చదువుతుంటే గుచ్చుకుంటా ఉంటుంది. ఇదిగో పలాని వారు మనకి విగ్రహంగా ఉన్నారు, పలానది మనకి విగ్రహంగా ఉంది అని చెప్పి ప్రియుల. కాబట్టి వాటిని ఏం చేయాలంట? వాటిని తీసివేసుకోవాలని గొప్ప పాఠం మనం నేర్చుకుందాం. అంతేకాకుండా ఒకప్పుడు ఇవన్నీ మన హృదయాల్లో ఉండే, వాటన్నిటిని తొలగించావు ప్రభువా అని మన ప్రభువుని స్తుతించుదాం. 6వ వచనంలో ఇక్కడ 4 మాటలు చదువుకొని, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. మొట్టమొదటి మాట ఏంటి? యు ఆర్ డెడికేటెడ్ పీపుల్. మీరు ప్రత్యేకించబడిన వారు, మీరు ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, ప్రతిష్ఠించబడినటువంటి వారు, ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధులు. ఎవరు? పరిశుద్ధులు అంటే హోలీ పీపుల్ అంటే ఎవరు? హోలీ పీపుల్ అంటే ఎవరు? పాపం లేనివారు కాదు, ప్రత్యేకించబడిన వారు. చెప్పండి ఈ మాట అందరూ. హోలీ పీపుల్ అంటే ఎవరు? ప్రత్యేకించబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. మిమ్మల్ని నా కోసం ప్రత్యేకించుకున్నాను, మిమ్మల్ని నా కోసం ప్రత్యేకించుకున్నాను. వింటున్నారా? ఒక వస్తువు చర్చిలోకి తీసుకొచ్చి ఒక వస్తువుని ప్రార్థన చేసి, ప్రభువా ఇది నీ మహిమ కొరకు ప్రతిష్ఠిస్తున్నాను, ఇదిగో ఈ వస్తువు, లేకపోతే ఈ స్టాండ్, మైకు, లేకపోతే ఈ టేబుల్, చూసారా? వీటన్నిటిని ఏం చేసాం? కొనుక్కొచ్చి, చెప్పండి, అవన్నీ మార్కెట్లో ఉన్నాయి, అన్నిటితో పాటు ఉన్నాయి, కానీ వెల చెల్లించి వాటిని కొనుక్కొచ్చి ఇక్కడికి ప్రతిష్ఠించాం. లోకంలో అందరితో జీవించాం. అయితే క్రీస్తు ప్రభువారు తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని వచ్చి, మరి బాప్తిస్మలో ఏమని ప్రార్థన చేస్తున్నాం? డెడికేట్ చేస్తున్నాం. ఏంటి చెప్పండి? డెడికేట్ చేస్తున్నాం. బాప్తిసం కావాలి, బాప్తిసం కావాలని అందరూ తొందర పెడతారు కదా. మరి ఆ బాప్తిసంలో ఏం చేస్తాం? చేతులు పెట్టి, ప్రభువా ఈ వ్యక్తిని మీ కొరకు ప్రత్యేకిస్తున్నాం, పరిశుద్ధపరుస్తున్నాం, డెడికేట్ చేస్తున్నాం, ఈ వ్యక్తిగా మీ పని కొరకే జీవించాలని, మీ మహిమ కొరకే జీవించాలని ఆశపడుతున్నాడు ప్రభువా, కాబట్టి ఈ బిడ్డని మీ కొరకు ప్రతిష్ఠిస్తున్నాం. అర్థమైందా? మొట్టమొదటి మాట ఏంటి? నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. అందరు చదవండి. నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. 7:6 ఇంగ్లీష్లో చదవండి, ఏమనుంది అక్కడ? 7:6 ఏంటది? యు ఆర్ ఏ హోలీ పీపుల్. చూసారా ఏ వర్షంలో చదువుతున్నారో? డెడికేటెడ్ పీపుల్, కాన్సిక్రేటెడ్ పీపుల్. ఇది ఈ మాట వింటున్నారా? చాలు అదొక్కటే. కాబట్టి మొట్టమొదటిది ఏంటి? వినండి ఇప్పుడు. సరే, ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ మౌత్ పీస్ ఉంది, ఈ మౌత్ పీస్ నా చేతిలో చూడండి, ఈ మౌత్ పీస్ ఉంది. ఎవరు తయారు చేశారు దీన్ని? ఎవరు తయారు చేశారు? స్టూడియో మాస్టర్ వాళ్ళు తయారు చేశారు. ఏంటండి? దీంతో పాటు 1,00,000, 2,00,000 లేకపోతే ఎన్నో తయారు చేశారు. అది మనం అందరం లోకంలో ఉన్న వాళ్ళమే ఒకప్పుడు. అయితే ఇది ఇక్కడికి ఎట్లా వచ్చింది చెప్పండి? వేల చెల్లించి తీసుకొచ్చాం. సరే, వదిలేండి దాన్ని. వింటున్నారా? వేల చెల్లించి తీసుకొచ్చాం, కొని తీసుకొచ్చాం ఇక్కడికి. కొని తీసుకొచ్చి ఆ తర్వాత ప్రార్థన చేశాం, ప్రతిష్ఠించాం, పరిశుద్ధపరిచాం, అంటే ప్రత్యేకించాం అని. దీని మీనింగ్ ఏంటి? వాటిలో నుంచే, కామన్ పీపుల్లో నుంచి, కామన్ పర్పస్ నుంచే ప్రత్యేకించబడ్డాం.
అయితే ఇప్పుడు జాగ్రత్త, పరిశుద్ధపరచబడింది, ఇది పరిశుద్ధపరచబడింది, హోలీ. దీన్ని ఏమనొచ్చు ఇప్పుడు? హోలీ మైక్, మైక్ మైక్ అన్నమాట. అర్థమైంది మీకు? హోలీ మైక్. ఎందుకని? దేవుని సన్నిధికి తీసుకొచ్చి దీన్ని పరిశుద్ధపరిచి దీనికోసం ప్రార్థన చేస్తాం. ఇది పరిశుద్ధమైన మైక్ పీస్, మౌత్ పీస్, మంచిదే. అయితే ఇప్పుడు మరి ఉదయం ఈరోజు వీళ్ళు లేకపోతే రాత్రో ఇవన్నీ సరి చేసేటప్పుడు దీని మీద దుమ్ము పడిందా లేదా చెప్పండి? మరి పరిశుద్ధమైన మైక్ పీస్ మీద దుమ్ము పట్టడం ఏంటి? అంటే దాని మీనింగ్ అర్థం చేసుకోవాలి మనం. పరిశుద్ధమైన మౌత్ పీస్ అంటే ఇప్పుడు ఏంటి అర్థం? దుమ్ము లేనిది కాదు. ఏంటి? ఇది ప్రత్యేకించబడింది, కొని తీసుకొని రాబడింది, ప్రార్థన చేసి ప్రతిష్ఠించబడింది దేవుని మహిమ కొరకు. కానీ దీని మీద ఏం పడింది? ఇప్పుడు దుమ్ము పడింది. ఏం చేస్తాం దుమ్ము పడినప్పుడు? వింటున్నారా? దుమ్ము పడినప్పుడు దులుపుతాం. వింటున్నారా? ప్రతిరోజు మనల్ని దులుపుకోవాలి. చెప్పండి మాట. ప్రతిరోజు పరిశుద్ధమైన వారమే కదా. మరి ఒక్కరోజే ఒక్కరోజే కొనటం అయింది, ప్రత్యేకించడం అయింది, కానీ ఒక్కరోజే ఇక పర్ఫెక్ట్ అయిపోవాలి. కాబట్టి ప్రతిరోజు దీన్ని శుభ్రపరుస్తాం. ఇక ప్రభు వచ్చిన తర్వాత దీన్ని శుభ్రపరిచే పనే లేదు. ఇక్కడ అసలు ఆరాధనే ఉండదు. అవునా కదా? ఇక పరలోకానికి వెళ్ళిపోతాం. ఇక వీటితో పనే. కాబట్టి ఎవరు మనం ప్రత్యేకంగా మొదటి మాట ఏంటి? నీవు నీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఎవరైనా నిన్ను బలవంతం చేశారా బాప్తిసం తీసుకోమని? ఎవరైనా బలవంతంగా తీసుకొచ్చారా దీన్ని? కాదు, ఇష్టపూర్వకంగానే వచ్చాం, సమర్పించుకున్నాం. కన్నీటితో బాప్తిసం తీసుకునే రోజు ఏం చేస్తాం? సాక్ష్యాలు. కన్నీటితో నాకు బాప్తిసం వద్దు అని అంటే మమ్మల్ని చంపేసేలాగుంటారు. ఆ రోజు బాప్తిసం వద్దమ్మా, అప్పుడే నీకు కొంత టైం తీసుకోమ్మా అని అంటే ఎట్లా ఉంటుంది? అస్సలు ఏం చేయాలి నన్ను, అవునా కదా? లేకపోతే ఏం చేయాలి నన్ను, బాప్తిసం వద్దన్నారు అన్న, అసలు నేను ఇంకెప్పుడూ తీసుకోను, అసలు అక్కడే తెలిసిపోతుంది. అర్థమైందా? ఇంకా మార్పు రాలేదని. సరే, కాబట్టి మొట్టమొదటిది ఏంటిది? చదువుదాం గట్టిగా. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. యు ఆర్ ఎ హోలీ పీపుల్, యు ఆర్ కాన్సక్రేటెడ్ పీపుల్, యు ఆర్ ఎ డెడికేటెడ్ పీపుల్. ప్రభువా, నన్ను నీ పని కొరకు నన్ను ప్రత్యేకించుకున్నావు, కొనుక్కున్నావు, నీ రక్తం ఇచ్చి రక్షించావు ప్రభువా. అదే కదా మనం చదువుతాం. మరి మొదటి పేతురు పత్రికలో కానీ 2:9లో కానీ 2:9లో ఏం చదువుతాం? దేవుని కొరకు ఒక రాజ్యముగాను రాజులైన యాజక సమూహంగాను మమ్మల్ని చేశావని మనం చదువుకుంటాం ప్రియులారా. అదే ద్వితీయోపదేశకాండం 14:2లో చదవండి, అక్కడే అదే మాట ఉంటుంది. 14:2 అందరూ చదవండి. ఏలైనగా నీ దేవుడని యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగినట్లు నిన్ను ఏర్పరచుకొనెను. అర్థమైందండి? ప్రతిష్ఠిత జనము, ప్రత్యేకమైన జనము. రెండవ మాట ఏంటంటే, నీ దేవుడని యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. రెండవ మాట చదవండి ఇంగ్లీష్లో. రెండవ మాట చదవండి త్వరగా. రెండవ మాట చదవండి. ఆ మాట ఇంగ్లీష్లో చదవండి. యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి. త్వరగా. ప్రభువా, నాలో ఏముందయ్యా? అది ఇందాక పాడాం కదా, వర్ణించలేను వివరించలేను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. అది ఆయన ఇష్టమైంది. రోమపత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, యాకోబును ప్రేమించెను, యాసావును
చెప్పండి ఈ మాట నోటితో చెప్పండి. యాకోబును ప్రేమించెను, లేకపోతే యాకోబుని ఎంచుకొనెను, ఏసావుని ఎంచుకొనలేదు. ఆ? నా ఎదుట 2 వస్తువులు ఉన్నాయి, ఒకదాన్ని తీసుకున్నాను. దాన్ని ఎందుకు తీసుకున్నారు అని అంటే అది నా చాయిస్, అవునా కదా? ఆయన ఆకాశమందున్నాడు, సమస్తమును ఆయనకు ఇచ్చవచ్చినట్లు చేయుచున్నాడు. 115వ అధ్యాయం, కీర్తన 115వ అధ్యాయం 3లో ఆయన ఆకాశమందున్నాడు, ఆయన తనకి ఇష్టం వచ్చినట్లు, అంటే తను ఆశించినట్లు, తను కోరుకున్నట్లు సమస్తమును జరిగించుచున్నాడు. అందుకని ఆయన చేయి పట్టుకొని నువ్వు ప్రశ్నించటకు మనకు ఏ నరుడికి అధికారం లేదు. కాబట్టి సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి, మొదటిగా ఎంచి, నీ బంధువులలో, నా బంధువులలో నిన్ను మొదటిగా ఎంచి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఎందుకు అనంటే నీ ద్వారా నీ కుటుంబాలకి, నీ బంధువులకి, నీ గ్రామానికి, నీ దేశానికి రక్షణనివ్వాలని, ఒక నక్షత్రంగా చేయాలని అబ్రహాముని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేల్ ప్రజల ద్వారా ప్రపంచానికి రక్షకుడిని పంపించి, ఆ రక్షకుని ద్వారా లోకానికి రక్షణ ఇవ్వటానికి ఆయన ప్రారంభించారు. కాబట్టి ఏమంటున్నారు? ఎక్కువగా ఎంచి. ఏంటి? ఎక్కువగా ఎంచి. కొంతమంది అంటారు జాగ్రత్తగా వినండి, ఏసావుని ఎందుకు ఎంచుకోలేదు నాకు తెలియదు, కానీ యాకోబుని ఎందుకు ఎంచుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. చెప్పండి. చాలామంది అంటారు ఏసావుని ఎందుకు ఎంచుకోలేదు, ఏమో బాబు నాకు తెలియదు, కానీ యాకోబుని ఎందుకు ఎంచుకున్నాడు? ఈ మోసగాడిని, అవునా కాదు? ఈ టక్కరోడిని, ఈ వంకరోడిని, ఈ దోషాలున్నవాడిని, పడిపోయేవాడిని, పారిపోయేవాడిని, మోసాలు చేసిన వాడిని, అట్లాంటి వాడిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడా? అంతకన్నా ఎక్కువ నాకు, అంతకన్నా తక్కువ ఏం కాదు. అంతకన్నా ఘోరమైన మరి పరిస్థితిలో ఉన్న నా జీవితంలో నన్ను ఏర్పాటు చేసుకున్నారు. చూశారు, జీవితం అంతా ఆలోచించినా మనకు అర్థం కాదు. ఎక్కువగా ఎంచి. ఏంటి? ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. కాబట్టి మొట్టమొదటిగా ప్రతిష్ఠించుకున్నాడు, జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడంట. 7వ వచనంలో మీరు ఎందుకు ఏర్పాటు? నాకు చాలాసార్లు చాలామందికి ఒక ఆలోచన వస్తుంది, నేను వెదికాను కాబట్టి నాకు దొరికాడు అనుకుంటాను. కొన్నిసార్లు నన్ను వెదకని వారికి నేను దొరికి తిని, ఏమన్నారు చెప్పండి ఈ మాట నోటితో. నన్ను వెదకని వారికి ఊహించలేదు, అసలు నేను క్రైస్తవుని అవుతానని అనుకోలేదు, అసలు లోకంలో ఎట్లాగా నశించిపోయేవాడినో, అసలు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఎంత భయం వేస్తుందో ప్రియులారా. అట్లాంటి నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. అయితే సర్వజనముల కంటే విస్తార జనమని మన యొక్క తెలివిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మనకు ఉన్నదాన్ని బట్టి, మన కులాన్ని బట్టి, బలాన్ని బట్టి, స్థలాన్ని, పొలాన్ని బట్టి దేవుడు మనల్ని, మనకన్నా గొప్పవారు ఎంతోమంది ఉన్నారు లోకములో. 1 కొరింథీ 1:26 తర్వాత చదువుకుండా అక్కర్లేదు. చూసారు, నీచులైన వారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సిగ్గు కలుగు చేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఎవరు మైనారిటీ? ఎవరు నీ జీవితంలో? నేను ఎవరు? నా కుటుంబం ఒకప్పుడు ఏ పాటిది? భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడు. ప్రభువా, ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని, ఎందుకయ్యా ఇంత కృప నా మీద? ఎందుకయ్యా ఇంత ప్రేమ? ఎందుకయ్యా ఇంత ప్రణాళిక నా మీద? హృదయము కృతజ్ఞతతో నిండిపోతుంది ప్రియులారా. 8వ వచనం, అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక. ప్రియులారా, చూసారా, ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ లోకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట ఉంది, చిన్న మంద, చెప్పండి అందరి నోటితో, చిన్న మంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు తండ్రికి ఇష్టమాయను. ఏంటి? చిన్న మంద
తండ్రికి ఇష్టమైంది. లిటిల్ ఫ్లాక్, ఇట్ ఈస్ ద ప్లెజర్ ఆఫ్ యువర్ ఫాదర్. ప్రభు యేసు ప్రభు వారు తండ్రిని ఆరాధించేటప్పుడు, తండ్రి జ్ఞానులకు ఈ సంగతులు మరుగుపరిచి పసి బాలురికి ఈ సంగతి మరి బయలుపరిచారు. నిన్ను స్తుతిస్తున్నాను, అది నీకు ఇష్టమైంది. ఇట్ ప్లీజ్డ్ యూ లార్డ్. ప్రభువా నీకు ఇష్టమైన ఏర్పాటు చేసుకున్నావు అని చెప్పి మన ప్రభువుని స్తుతించి ఆరాధించాలి. కాబట్టి ఏంటది? ప్రేమించువాడు కనుక. ఏంటి? యెషయా 51:2 చదవండి, ఎంత చక్కటి మాట ఉందో. యెషయా 51:2. ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడు ఎట్లాగ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, లెక్కకి ఎక్కువయ్యా తక్కువయ్యా? అసలు ఐగుప్తులోకి ఎంతమంది వెళ్ళారు? 70 కుటుంబాలు వెళ్ళారు. ఎంత పెద్ద లెక్కించలేనటువంటి నక్షత్రాలుగా అయిపోయారు. అంతకన్నా ముందు అబ్రహాముని ఏ స్థితిలో ప్రభు ఏర్పాటు చేసుకున్నారో చూడండి. అదిగా మాట చూడండి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని. లెక్కకే పెద్ద జనాంగమా అబ్రహాం ఒకప్పుడు? ఆ మెసొపొతేమియా నాగరికతలో ఆ ఊరనే ఆ కల్దీల సంస్కృతిలో, ఆ బలవంతంలో లేకపోతే ఆ అన్యాయంలో కొట్టుకులాడుతూ ఏం అర్థం కాకుండా, ఏంటి లోకం ఇట్లా ఉంది, ఏంటి జీవితం అంటే ఏంటో ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నప్పుడు దేవుడు, మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమాయను. ఆ మాట చదివితే నాకు ఎంతో సంతోషం వేస్తుంది. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో 2వ వచనం చివరి మాట చదవండి. అందరూ చదవండి. సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు, అదిగా ఆ మాట అందరూ చదవండి, మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. బాబోయ్, ఒంటరిగా ఉన్నప్పుడు ఆ కల్దీల సంస్కృతిలో, ఆ బలాత్కారమైనటువంటి సొసైటీలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము ద్వారా ఇశ్రాయేలు దేశం ద్వారా రక్షకుని ద్వారా లోకములో ఉన్న క్రొత్త నిబంధనలో ఉన్న సంఘము, క్రైస్తవుల్ని, దేవుని బిడ్డల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక అండి ఇది! ఎంత గొప్ప ప్రణాళిక! యుగములలో ఏజెస్ ఇవి అర్థం కావాలంటే ఎంతకాలం పడుతుంది? యుగాలు పడుతుంది. దేవుని యొక్క ప్రణాళిక మానవుడికి అర్థం కావాలండి బాబు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచి తిని, లెక్కకు తక్కువే కదా, అవునా కదా, సరే అతన్ని ఆశీర్వదించి ఎంత. కాబట్టి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను దేవుడు మా కుటుంబాల్లో నన్ను ప్రభు ఒంటరిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు? అతనిని పెక్కుమంది చేసి తిని. చూడండి ఆ దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో. నా జీవితం పట్లే దేవుని యొక్క ఉద్దేశం అట్లా ఉందా? నీ జీవితం పట్ల కూడా ఉందా? చెప్పండి మాట. నీ జీవితం పట్ల కూడా ఉంది. ఈరోజు నువ్వు స్తుతిస్తే, ప్రభువా ఒంటరిగా నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు, రేపు పొద్దున నిన్ను పెక్కుమంది అగునట్లు. ఏంటి పెక్కు అంటే తెలియదు, అర్థం కాదు చాలామంది. మెనీ అని చెప్పండి. పెక్కు కాదు, పెంకు కాదు. ఏంటి తెలుగు మర్చిపోతున్నామా? చాలామంది ఆగునట్లుగా. ఏంటి? చాలామంది ఆగునట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? కాబట్టి నిన్ను ప్రేమించి, ఎఫెసీ పత్రిక 2:4-5 వచనాల్లో ఎంత వండర్ఫుల్ విషయం ఉందో చూడండి దయచేసి. 8వ వచనం, ప్రేమించువాడు గనుక ఎక్కడి నుంచి విడిపించి, దాసుల గృహములో నుంచి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుంచి మిమ్మును విడిపించెను. ఎవరి ఫరో? మన జీవితాల్లో మన మీద ఆధిపత్యం చేసినటువంటి ఫరో సాతానుడు. ప్రియులారా, అపవాదికి దాసులమైనగా చూసారా, పాపంబు చేత పడి చెడిన మమ్మును అని ఎన్ని పాటలు పాడుతూ ఉంటాం. ఐగుప్తు బానిసత్వంలో ఉన్నాం. ఐగుప్తు యొక్క ఆశలు, ఐగుప్తు యొక్క కల్చర్, ఐగుప్తు యొక్క అలవాట్లు. వెనక్కి తిరిగి చూసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది ప్రియులారా. అటువంటి పాప బానిసత్వంలో లెక్కకు మించి సంఖ్యకు బలమైన జనాంగము,
బలమైన అలవాట్లు, బలమైన శత్రువులు, బలమైన వ్యసనాలు ప్రియులారా, వాటన్నిటిలోంచి ప్రభు నన్ను తప్పించారు. అర్థమైందా? తర్వాత చదవండి అక్కడ ఎఫెసీయులు 2:4-5 వచనాలు గట్టిగా. ఆయనను దేవుడు, అదిగా మాట చూడండి, గాడ్ ఇన్ హిస్ మర్సీ. ఆ మాట ఒకసారి చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం ఒక బ్రదర్ మెసేజ్లో గాడ్ ఇన్ హిస్ మర్సీ. అబ్బా, చాలామంది దైవజనులు, భక్తులు ఈ మాటతో ప్రార్థన చేసుకు, ప్రభువా గాడ్ ఇన్ మర్సీ, ఓ లార్డ్ ఇన్ మర్సీ. కనికరం గల దేవుడు. ఏంటది? చదవమ్మా. కరుణా రిచ్ ఇన్ హిస్ గ్రేస్. తర్వాత అదిగో మనల్ని మనం అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉండగా, అదిగో ఆ మాట చూడండి, మహాప్రేమ. ఏంటి? కనికరము గల దేవుడు మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు మొన్న రాత్రి ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ క్యాంపస్లోకి వెళ్ళాలి. మేము వింటున్నారా? ఎయిర్ ఫోర్స్ క్యాంపస్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే మాకు ఎవరు గేట్లు ఓపెన్ చేయలే. అమ్మా వెనక్కి వచ్చిన వాళ్ళు కూర్చోండి ఎక్కడో లెక్క కూర్చోండి. వింటున్నారా? ఎయిర్ ఫోర్స్ క్వార్టర్స్లోకి వాళ్ళ పెద్ద సంస్థానం ఉంది లోపల. అక్కడికి వెళ్తే మాకు ఎవరు గేట్ ఓపెన్ చేయలే. అయితే ఫోన్ చేసి లోపల బ్రదర్కి, అయ్యా మరి మేము వచ్చామంటే, ఆయన లోపల నుంచి వచ్చాడు, ఆయనకి గేట్ ఓపెన్ చేశారు. ఆయన కారు ముందు వెళ్తుంటే మా కారు చక్కగా ఏంటండి ఎవరు క్వశ్చన్లు చేయలేదు మమ్మల్ని, ఇంకెవరు క్వశ్చన్ చేస్తారు? క్రీస్తుతో కూడా బ్రతికించి. పరలోకానికి వెళ్ళటం అంత తేలిక అనుకుంటారు చాలామంది. క్రైస్తవులకి ఎంత నిర్లక్ష్యం అంటే, పరలోకమే కదా అనుకుంటున్నారు. పరలోకం కాదు. నేను చెప్పాను, ఎయిర్ ఫోర్స్ గేట్ కూడా ఓపెన్ చేయని. నువ్వెంత గొప్పవాడివైనా సరే క్రీస్తుతో కూడా మనల్ని మరణం అండి, మరణంలో నుంచి బయటికి లైఫ్ గేట్ ఓపెన్ చేసి మరణంలో నుంచి జీవంలోనికి దాటించడం అంటే చిన్న పనే. క్రీస్తుతో కూడా బ్రతికించి ఏంటంట, ఇదంతా కృపచేత మీరు రక్షించబడ్డారు. ఇర్మియా 31:3 ఏముంది? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవకని ఎడల కృప చూపుచున్నాను. ప్రేమించువాడు గనుక. చివరిగా 43:4 యెషయా 43:4 ఒక చక్కటి మాట ఉంది. దయచేసి 43:4 చదువు. ఆగండి అక్కడ ఎంత చక్కటి మాట. నీవు నా దృష్టికి ప్రియుడు అంటే అర్థం ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక. ఇంగ్లీష్లో ఎంత మాట ఉందో, ఇంగ్లీష్లో యు ఆర్ ప్రెషియస్ ఇన్ మై సైట్ సిన్స్ యు ఆర్ ప్రెషియస్. చదవండి ఆ మాట త్వరగా చదవండి. 43:4 ఇంగ్లీష్లోనమ్మా. ఇంగ్లీష్లో అదిగో గట్టిగా చదవండి. బికాజ్ యు ఆర్ ప్రెషియస్. తెలుగులో ఏమనాలి దాన్ని? ప్రెషియస్ అంటే అమూల్యమైన వారు. ఏంటి? ప్రశస్తమైన వారము, విలువైన వాడు. ఎక్కడి నుంచి వచ్చింది విలువ? ఆయన ప్రేమను బట్టి వచ్చింది మనకి విలువ. అర్థమైందా? నీవు నా దృష్టికి ప్రియుడవైనందున. తెలుగులో దాని మీనింగ్ తగ్గిపోయింది ప్రియుల. ప్రెషియస్ అంటే ప్రశస్తమైన వాడవు కనుక. అంటే నువ్వు నా దృష్టిలో ఒక ముత్యము లాంటి వాడువు, ముత్యం లాంటి దానివు. యు ఆర్ లైక్ ఏ ప్లాటినం అండ్ పర్ల్స్ అండ్ డైమండ్. ఒక విలువైన ముత్యానివి నువ్వు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమించి ఈ విలువైన ముత్యం ఏమైపోతుంది చెప్పండి? సమరయ స్త్రీ దేవుని దృష్టిలో ఎవరు చెప్పండి? సమరయ స్త్రీ దేవుని దృష్టిలో ఎవరు? ఈ వాక్యాన్ని బట్టి ఏంటి డౌట్ వచ్చిందా? ఏంటి సమరయ స్త్రీ దేవుడికి విలువ ఏంటి అని అనుకుంటున్నావా? అంటే సమరయ స్త్రీ కన్నా నువ్వు గొప్పనా?
అక్కడే గర్వం. ప్రభు ఆమె నయం అయ్యా నాకన్నా. సమరయ స్త్రీ దేవుని దృష్టికి ఎవరు? విలువైంది, ప్రశస్తమైంది. మరైతే ఏమవుతుంది? ఈ ప్రశస్తమైంది మురుగుంట్లో కొట్టుకుపోతుంది, మట్టిలో కొట్టుకుపోతుంది. విలువైనది. ఆ విలువ ఆమెకే తెలియదు, ఆ విలువ ఎవరికీ తెలియదు. ఆ విలువ ఎవరికి తెలుసు? ఆమె యొక్క ఆత్మ విలువ. యు ఆర్ ప్రెషియస్ ఇన్ మై సైట్, నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఇన్ యువర్ ఓన్ సైట్, బట్ ఇన్ మై సైట్ యు ఆర్ సో ప్రెషియస్. ఇంకా అంతకన్నా గొప్ప మాట ఏం కావాలి ఈరోజు మనకి? యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ మై సైట్, ఇన్ మై సైట్. నా దృష్టిలో నా కనుల ఎదుట నువ్వు ఎంత విలువైన ప్రశస్తమైన దానివి, ప్రశస్తమైన వాడివి కనుక నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నీ విలువ నీకు తెలియదు. నా విలువ ఒకప్పుడు తెలిసిందా నాకు? సముద్రంలో దూకి చచ్చిపోవాలనుకున్నాను. విలువ తెలిస్తే చచ్చిపోతానా? చెప్పండి మాట. విలువ తెలిస్తే చచ్చిపోతానా? ఇప్పుడు అర్థమవుతుంది ప్రభువా నీ విలువ ఎంతో. నువ్వు సృష్టించిన నా విలువ ఎంతో, నువ్వు ఎంతగా వాడుకోగలవో ఇప్పుడు అర్థమవుతుంది ప్రభువా అని ప్రభువుని స్తుతిస్తాం. రండి ప్రభువుని స్తుతించి ఆరాధించుకుందాం. ఈ రెండు మాటలతో ప్రభువుని